ఈ తాయెత్తు కట్టుకుంటే మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. కావేరి, అవి మంత్రశక్తున్న తాయెత్తులు, అలా మాట్లాడకు. అలాగా? కావాలంటే నువ్వే కట్టుకొని ఊరేగు. నువ్వెంత ప్రయత్నించినా మేమీ తాయెత్తులు కట్టుకోము. రేపు అర్ధరాత్రి 12 గంటల లోపు సర్ప ఘడియలు మొదలవుతాయి. ఆ లోపు నువ్వీ తాయెత్తు కట్టివేయాలి రాణమ్మ. నాగస్వామి, నా పిల్లలు నా మాట వినడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు వీళ్ళని ఎలా నమ్మించాలి? ఆత్మరూపంలో మనింటికి చక్రబంధనం చేసింది. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. మీ ముగ్గురు ఈ అమ్మ బాధని అర్థం చేసుకోండి. మీకేమైనా ఈ అమ్మ బతకదు. మీకోసం ఇదంతా చేస్తున్నారు. నన్ను నమ్మండి. అమ్మ ఎందుకింత తాపత్రయపడుతుంది? తను చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ టైంలో జరిగే అవకాశం ఉందా? బిలీవ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మీ అమ్మ చెప్తే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా? చెప్పింది మా అమ్మ కదా. అమ్మ అయితే ఏది చెప్తే నమ్మేస్తారా? ఏమో, మాతృదేవో భవ అంటూ కాళ్ల మీద పడతావు కదా. తాయెత్తు కట్టుకుంటావు అనుకున్నాను. నా మంచి కోసం చెప్తుంది కదా, ఆలోచించాల్సి వస్తుంది. నీ మీద నాకు ఒక డౌట్ ఉంది. ఏంటది? ఇప్పుడు అమ్మ చెప్పిన మారిన మనిషివా, లేదా ఆఫీస్లో ఈ వర్ష నమ్మే కృష్ణవా? సమాధానం చెప్పు. నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా. అంటే నా కృష్ణవన్నమాట. థ్యాంక్ గాడ్. ఇంతకీ అత్తయ్య చెప్పగానే నమ్మస్తావనుకున్నాను. అసలు అంత సిల్లీగా ఆవిడ అలా ఎలా మాట్లాడగలుగుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ నడుస్తుంది. రోబోటిక్స్, ఐటీ, సైంటిఫిక్ టైమ్స్లో పాములు పగబడుతున్నాయని చెప్పి పాతకాలంలోకి తీసుకెళ్ళిపోతుంది. మీ అమ్మలో ఇంత మూర్ఖత్వం నువ్వెలా సహిస్తున్నావు? అయినా మరీ ఇంత మూఢనమ్మకమా? పైగా మిమ్మల్ని అందరినీ నమ్మమని ఫోర్స్ చేస్తుంది. అంత ఫోర్స్ చేసినా నేను కట్టుకోలేదు కదా. ఈ రోజు కాదు, భవిష్యత్తులో కూడా ఆవిడ మాట మీరు అస్సలు నమ్మకండి. ఓ టైంలో అత్తయ్య మీద కోపం కూడా వచ్చింది. కఠినంగా మాట్లాడి ఆవిడ నోరు మూయిద్దామనుకున్నాను. కానీ కొత్త కోడల్ని కదా, కొంచెం భయపడ్డాను. నువ్వు మరోలా అనుకోనంటే మీ అమ్మ మీద నాకు పెద్ద అనుమానం వచ్చింది. అనుమానం ఏంటి? ఆ తాయెత్తులో ఏదైనా క్షుద్ర మంత్రాలు, వశీకరణ లాంటివి చేసి మీకు కట్టాలని ప్లాన్ చేసిందేమో. దానివల్ల ఆవిడికి లాభం ఏంటి? నీకు స్ట్రైక్ అవ్వలేదా?
లేదు. నిన్ను బిజినెస్ పర్సన్గా డీల్ చేయడానికే. అంటే మీ నాన్నలాగే నిన్ను కూడా పేషెంట్ని చేస్తుందేమో. కొంచెం ఆలోచించు. ఈ ఇంటిని ఆవిడ గుప్పెట్లో పెట్టుకోవాలని కుట్ర చేస్తుందేమో. మిమ్మల్ని చేతకాని వాణ్ణి చేసి తన అధికారాన్ని అనుభవించాలని ఈ తాయెత్తును ప్లాన్ చేసిందేమో. తాయెత్తుని మనం నమ్మనప్పుడు అవి మన మీద చెడు ప్రభావం చూపిస్తాయని నువ్వెలా నమ్మి మాట్లాడుతున్నావు? అమ్మ చెప్పింది మూఢనమ్మకం అయితే నీ ఆలోచన కూడా మూఢనమ్మకమే కదా. అఫ్కోర్స్ నిజమే, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ముఖ్యంగా నీ గురించి ఆలోచించి ఇలా మాట్లాడుతున్నాను. నా ఇంటెన్షన్ మీకేం కాకూడదని. ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దాం వర్ష. సరే. ఈ చల్లని గాలి పిల్లని గ్రోవే పిలుపులా ఫీలింగ్స్ వస్తున్నాయి. నడుముంపులు నస పెడుతున్నాయి. కొంగుచాటు కోరికలు బుసగొడుతున్నాయి. కొడుకు కోడలు విడివిడిగా పడుకుని సుఖాన్ని త్యాగం చేస్తుంటే ఆవిడగారేమో పాము కాట్లు సర్పగోళలు అంటూ భయపెట్టేస్తుంది. పైగా కొంచెం కూడా సెన్స్ లేదు. గుడ్ నైట్ వర్ష. సరే, గుడ్ నైట్. పాలు తీసుకురానా? వద్దు, నువ్వు పడుకో. వీణ్ణి మూడ్లోకి దించి మురిపాలు తాగించి నేను త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్లాన్ చేస్తా. ఈ ముగ్గురు పిల్లలకి సర్పగండం ఉంది. ఆ ముగ్గురు ఆ సర్పగండానికి బలవుతారు రాణమ్మా. పంకజం, అమ్మా, కిటికీలు, తలుపులు, బాత్రూమ్ డోర్స్, కిచెన్ డోర్స్ అన్నీ క్లోజ్ చేయి. అలాగేనమ్మా. తెల్లవారే వరకు తలుపులు ఓపెన్ చేయకు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏమైంది పంకజం? అమ్మా, 100 మంది తండ్రుల స్థానం ఓ అమ్మ అవుతుంది అంటారు. ఆ అమ్మని ఈరోజు మీలో చూశాను. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మకే అమ్మగా పుట్టాలని ఎందుకు చెప్పారో నాకు ఈరోజు అర్థమైందమ్మా. మీ బిడ్డల కోసం మీరు పడుతున్న తాపత్రయం అమ్మ స్థానానికే గొప్పగా అనిపిస్తుందమ్మా. నా బిడ్డల్ని వీళ్లలోనే చూసుకుంటున్నాను. వీళ్ళకేదైనా అయితే నేను బతకలేను పంకజం. వాళ్ళు కట్టుకోకపోయినా నేనే ఎలాగైనా కట్టాలి. ఎలా?
అర్ధరాత్రి 12 గంటల లోపు సర్పఘడియలు వస్తాయి. ఆ సమయంలో ఆ సర్పానికి అనూహ్యమైన శక్తులు వచ్చి నిలువెల్లా విషంతో తాండవం చేస్తుంది. కాటు వెయ్యడానికి ఉవ్విళ్ళూరుతుంది. సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. సర్పగడియల గండం నుంచి పిల్లల్ని కాపాడుకునే మార్గాన్ని ప్రసాదించావు. కృతజ్ఞతలు తల్లి. మూఢనమ్మకాలని వాళ్లు గేలి చేసినా ఆ పసి మనసుల మీద జాలి కరుణ చూపించావు తల్లి. ఆరోగ్యరీత్యా ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్లిన ధర్మతేజ గారు కూడా అక్కడ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించు తల్లి. సర్పదోషం శాశ్వతంగా అంతమయ్యే విధంగా చేసే శక్తి నాకు అనుగ్రహించు తల్లి. పంకజం, పిల్లలు లేచారా? ఇందాకే చూశానమ్మా, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అమ్మా, పిల్లలకి కాదు మీకు ప్రాణభయం ఉందన్నట్టుగా వాళ్లకి తాయెత్తు కట్టడానికి మీరెంత తాపత్రయపడ్డారో రాత్రి చూశానమ్మా. ఎంత చెప్పినా వినడం లేదు అని పాపం అమ్మగారు తాయెత్తు ఎలా కడతారో అని నాకు చాలా భయం వేసింది. ఎలాగైనా కట్టి తీరాలి కదా పంకజం. అదేనమ్మా, ఆ తాయెత్తు కట్టడానికి మీరు చిన్న కిటుకు చేసి కట్టేశారు. స్పృహలో ఉంటే మాట వినరని పాలల్లో టాబ్లెట్స్ కలపాల్సొచ్చింది. అలా స్పృహ తప్పుతుండగా తాయెత్తు కట్టేశాను. బిడ్డలకి ప్రమాదం ఉంది అంటే ఏ తల్లి ప్రశాంతంగా ఉంటుంది? అవసరమైతే తన ప్రాణాలనైనా అమ్మ అడ్డు వేస్తుంది. వాళ్ళ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. మీరు చేసింది తప్పేం కాదమ్మా. పడుకున్నప్పుడు తాయెత్తు కట్టకూడదని నాగస్వామి చెప్పారు అన్నారు కాబట్టి వాళ్ళు స్పృహలో ఉండంగానే మీరు కట్టేశారు. ఆ దేవుడు కూడా ఈ అమ్మ చేసిన పనికి సంతోషపడతాడమ్మా.
ఆగు. ఏమనుకుంటున్నావు నువ్వు? మా నమ్మకాల్ని ఇష్టాలను 1% కూడా పట్టించుకోవు. ఆ కోపంతోనే నిన్ను అమ్మ అని పిలవడానికి కూడా ఇష్టం ఉండదు. మా మీద నీ ఆధిపత్యం చెలాయిస్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందేమో గాని నువ్వు ఎప్పటికీ మాకు దగ్గర కాలేవు. ఇష్టం లేదని చెప్పాక వదిలేయాలి కదా. అత్తయ్య గారు కట్టారంటున్నారు. ఆవిడ కడుతుంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? తాయెత్తు కట్టినప్పుడు నాకు స్పృహ లేదు. అసలు ఎప్పుడు కట్టిందో కూడా నాకేం అర్థం కావట్లేదు. నాకు కొంచెం గుర్తుంది. ఏదో మత్తులో తాయెత్తు కట్టేసినట్టుంది, అంతే కదా? అమ్మగారు మీ క్షేమం కోసమే కట్టారు, వదిలేయండి. రాత్రి మీ చేతులకి తాయెత్తు కట్టుకోకపోతే ఎంత ప్రమాదం మీకు తెలీదు. నువ్వు కడితే మాత్రం మేము ఉంచుకుంటామా? కార్తిక, ఒక నిమిషం ఆగండి. సరే రండి, మీ కళ్ళతో మీరు చూస్తేనే గాని ఆ సర్పశాపం గురించి మీకు అర్థం కాదు. రండి. ఇదిగో చూడండి. ఆ ఇల్లు కట్టడానికి మీ నాన్నగారు అక్కడున్న పుట్టని కూల్చేశారు. కాపుతావా? పుట్ట పాము పిట్ట కథ చెప్పిందే చెప్తావేంటి? గుడ్లు పగిలాయి, పిల్లలు చచ్చాయి. దానికి కారణం మా నాన్న అని, పాము పగబట్టిందని, మమ్మల్ని కాటేసి చంపుతుందని అంటావు, అంతేనా? అందుకే నిన్న రాత్రి సర్పఘడియల్లో మీ ముగ్గురికి తాయెత్తు కట్టాను. నేనింతకుముందు ఎప్పుడో ఒకసారి చూశాను. ఏదో మట్టి దిబ్బ అనుకున్నాను. అవును, నాన్న పుట్టని పగలగొడితే మళ్ళీ ఇది ఇక్కడికెలా వచ్చింది? ఏయ్, మీ డిస్కషన్స్ ఆపుతారా? ముందు జేసీపీకి ఫోన్ చేసి ఈ పుట్టను కూల్చేస్తే పనైపోతుంది. అంతే. కార్తిక, మీ నాన్న చేసిన తప్పునే మళ్ళీ మీరు చేయకండి. లేకపోతే నీ టార్చర్ ఎన్ని రోజులు భరించాలి? మా వల్ల కాదు, తవి పడేస్తాం.
కృష్ణ నా మాట విను. చిన్నప్పటి నుంచి నేను పెద్దగా గుడికి వెళ్ళింది లేదు. ప్లీజ్